ఈడొకటి ఈడొకటి అయినా కూడా లెక్క ఇట్లెట్లయితుంది. ఇంత పెద్ద ఇసమము మా అక్క ఎట్లా చెప్పలేదు నాకు. ఆమెనే తెలివి మంత్రాలు అనుకుంటున్నారా? ఒకవేళ నాకు చెప్తే నేనే తెలివైన అయితే అనుకుంటున్నారా? ఎందుకు ఇంత పెద్ద ఇసమం కడుపులో దాచుకున్నది? రానైతే రాని అడుగుతాగు. ఊకేనే సత్తి అంటాను పిలుస్తుంది. టెన్షన్ పడుతున్నాడు కదా. సత్తిగా వచ్చినావా తల్లి? నీ అంతకు నువ్వేమనుకుంటున్నావు? తెలివారు అనుకుంటున్నావా? నన్ను గంగలో కలుపుతున్నాం అనుకుంటున్నావా? ఊరికి తోలిస్తాం అనుకుంటున్నావా? ఏమైంది సత్తి? మళ్ళా నన్ను అంటున్నావేంటి? మళ్ళేమో ఉద్దరకం చేస్తున్నట్టున్నావు కదా. ఎసొంటి ఆర్తలు చెప్పాలనో తెలియదు, ఎవరు ముఖ్యమంత్రో తెలియదు. అసలు నువ్వు యాంకర్ అమ్మవు ఎట్లయినావు? ఎవరు నిన్ను తీసుకున్నావు? అబ్బా పిల్లచ్చి గుడ్డు నెక్కిరిచ్చినట్టే ఉన్నది. ఏం ముచ్చట నీకు చెప్పండి. నీకు మేకప్ మీరున్న సోకు ఆర్తల మీద లేరెందుకు? ఆర్తలకు నువ్వు బంధు పెట్టు ముందుగా. నువ్వు నీ డౌట్లతో నా దిమాగ్ ని ఖరాబ్ చేయకు. ఏందో ముచ్చట చెప్పు ఫస్ట్. చూసిన రానులా గింతగానో మొత్తుకున్నా కూడా చెప్తానే లేదు. ఇంకెన్ని రోజులు చెప్పకుండా దాస్తుందో చూస్తా ఈమె సంగతి. అయ్యో దేవుడా, దేని గురించో చెప్పకుండా ఉన్క మీద రోకల్ లెక్క ఎగిరెగిరి పడుతున్నావేంద్రా? పక్క రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో తెలియదు, ఎవరేం చేస్తున్నదో తెలియదు. ఈమె పెద్ద యాంకర్, నేను ఈ లేకర్ని. తూ 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 ఎవరన్నా చూస్తే నాకు తవేడొడ్లు ఓసిపోయేటట్టున్నారు. పక్క రాష్ట్రంలో అంటే ఆంధ్రాలో ప్రత్యేక హోదా కోసం ఫైటింగ్ అయింది, తమిళనాడులో జల్లికట్టు కోసం పోరాటం నడిచింది. ముచ్చటలు పక్కతో వట్టి చుట్ల ముంగటుంటావు నువ్వు. అయితే నాకు తెలియదు అంటాను, అంటే వేరే ఈ లేఖలు నగేటట్టున్నారు నన్ను చూసి. ఏ ముచ్చట నువ్వు చెప్పు కదా, నాకు తెలుసలేదా నేను నీకు చెప్తా. నీకు నచ్చిన ఆర్తలు చెప్పలేక, నాకు నచ్చిన ఆర్తలు చేయలేక నేను నరకం చూస్తున్నాక ఇప్పటికి ఆ సిగరెట్ నీ కడుపులే దాచుకుంటావా? ఇక నాయనో నేనేం దాచుకోలేదురా. ముచ్చట ఏందో చెప్పు సత్తి. ఒర్రిపియ్యకురా, ముఖ్యమంత్రులలో లేండి ఆయన. ఆంధ్రప్రదేశ్ కి ఇద్దరు ముఖ్యమంత్రులు అంటాను, ఎందుకు చెప్పలేవాక? ఒకరేమో చంద్రాల్ సారు, ఇంకొకరేమో జగన్ సారు. అమ్మ నాయన, నిన్న జగన్ సార్ నేనే ముఖ్యమంత్రిని, నన్నే ఆపుతారా అని మస్తు గర్వమేంటి కదా. దాని గురించి నువ్వు మాట్లాడేది? ఇద్దరు ఉన్నారు కదా, మరి అయితే ఆంధ్రప్రదేశ్ నువ్వు ఒక్కరే ఎందుకు వెళ్తున్నారు? అంటే జగన్ అన్న కుర్చీని బయట పడేసిండ్రా చంద్రాల్ సారు? అట్లా కాదురా నాయన, వచ్చే 2 ఏళ్లల్లా మా సర్కార్ వస్తుంది, అప్పుడు నేనే ముఖ్యమంత్రి అయితే నిన్ను చూస్తా అని అన్నారా? అట్లా కారాక ముఖ్యమంత్రిని నేను అంటాను అన్నాడు. అట్లయితే చంద్రాల్ సారు జగన్ అన్నను విలువచ్చు కదాక పెద్ద పెద్ద మీటింగులకు. ఏమరా నాయన, నువ్వు అట్లా అర్థం చేసుకోకరా. ఉత్తగా ఏదో మాట వరుసకన్నాడు, ఇడిచిపెట్టు. ఒక మాట అక్క, మన ఊరికి నేనే సర్పంచ్ అంటే ఊకుంటారు అక్క. మన ఊరోళ్ళు 6 మెంబర్ అన్న కూడా అవతలకి నూకేస్తారు. ఊకేనే ఎట్లా అంటారు? నిజంగానే అన్నాడు. అంటే పోయినసారి జగనాల్ సార్ ఎలక్షన్లలో ఓడిపోగానే ప్రెస్ మీట్ పెట్టి నెక్స్ట్ టైం నేనే ముఖ్యమంత్రి అని అన్నాడు కదా. అయితే అప్పర్ సందే ముఖ్యమంత్రి అక్క. అయితే చంద్రాల్ సార్ సింగపురం పోతే జగన్ అన్నను జపాన్ తోలిచ్చేరుండే. ఇప్పుడు కాసత్తి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి సంది నేను ముఖ్యమంత్రిని అయితా అని గట్టి నమ్మకంతో ఉన్నాడు జగన్ అన్న. అట్లయితే ఒట్టిగానే పోలీసులను ఎందుకు బెదిరిస్తాడు అక్క? ముఖ్యమంత్రి చేయనే పట్టుకుంటారా? ఎంత ధైర్యం అంట అని బెర్రియలే. ముఖ్యమంత్రి అంటే జగనాల్ సార్ ప్రతిపక్షానికి ముఖ్యమంత్రిరా, అసెంబ్లీలో మొత్తుకుంటారు కదా అవి అట్లా. అట్లయితే మన జానారెడ్డి సార్ కూడా ప్రతిపక్ష ముఖ్యమంత్రినా? అబ్బా అట్లా కాదు, జగనాల్ సార్ ఎప్పటికైనా ముఖ్యమంత్రిని అయితా అని గట్టి నమ్మకంతో ఉన్నాడు అంతే. అట్లయితే మన ఉత్తమ్ సార్ కూడా ముఖ్యమంత్రి అవుతాడు అక్క. గడ్డం తీయకుండా గట్టి నమ్మకంతోనే ఉన్నాడు. అబ్బా అట్లా కాదు సత్తి, వీళ్ళందరూ ప్రతిపక్ష లీడర్లు, అంటే ప్రజల తరపున సర్కార్ మీద కొట్లాడ చేస్తారు. మళ్ళీ అట్లా అయితే జగన్ అన్న పోలీసులను ఎందుకు బెదిరిస్తున్నాడు అక్క? మీ అందరి ఫేర్లు నాకు ఎరక, మీ సంగతి చూస్తా అంటాను అన్నాడు. అబ్బా అబ్బా నాకు నెత్తిన వస్తుంది, నీకు ఎట్లా చెప్పాలో అర్థమైతలేదు. ఇప్పుడు ఆంధ్రాకి 3 ముఖ్యమంత్రులు రా, జగనాల్ సార్, పవనాల్ సార్, చంద్రాల్ సార్. వచ్చే ఎలక్షన్లలో మేమే గెలుస్తామని గట్టిగా ఫైటింగ్లు చేస్తారు కదా. ఎవరి ధీమా ఎవరి భరోసా వాళ్ళకే ఉన్నది అన్నట్టు. ఇప్పుడన్నా అర్థం చేసుకోరా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు నీకు తెలియరాక నీ ధమాకుల మెంటలే చక్కగా పని చేస్తలేరు. ఒకరేమో విమానం డిపోలో జగన్ అన్న, ఇంకొకరు బయట మీటింగ్లలో చంద్రాల్ సారు, ఇంకొకరేమో ఉద్యమంలో పవనాల్ సారు. ఇంతమంది ఉన్నారు. ఊకో నీకు ఎట్లా అర్థమైతే అట్లా అర్థం చేసుకో. ఏ రాష్ట్రానికైనా ఒక్కోళ్ళే ముఖ్యమంత్రి ఉంటారు, నీకు ఇష్టం వచ్చినట్టు 2-3 ఉండరు ఇడ.